కొంచెం నెగ్లెక్ట్గా ఉండి రాంగ్ మూవ్ వేస్తే గుర్రం చేతిలో ఒంటె చేస్తుంది. ఏమైనా ఈ బలగాలం దాటుకొని మహారాజుకి చెక్ పెడితే పవర్ చిక్కినట్టే కదా బావా? కరెక్ట్ వీరు. కానీ ఆ మహారాజుకు ఈ బలగాలను మించిన సైనిక బలం కూడా ఉంటుంది. రాజుని చేరనివ్వకుండా అడ్డుపడి లేపేయడానికి ఒక్క సైనికుడు చాలు. కూర్చోండి. ఏంటి కూర్చుని పెదనాన్న. ఉదయాన్నే బావమరుదులు చెస్ ఆడుకుంటున్నారు? ఊరికే మావయ్య గారు, ఎవరి బలం ఎంతుందో చూద్దామని. అయితే నేను ఆడతా. మీలో ఎవరికో ఒకరికే సపోర్ట్ చేస్తాను. పెదనాన్న, మీరెవరికి సపోర్ట్ చేస్తారు? నీతో ఆడడం చాలా కష్టం పెదనాన్న. నేను వీరుకే సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ మావయ్య గారు, మీరు నా పక్కనుంటే చాలు, చాలా ఈజీగా చెక్ పెట్టేస్తాను. సరే, మొదలు పెట్టండి. చూడబోతే ఆట వీరునే గెలిచేలా ఉన్నాడు. పెదనాన్న, మీకు నాగభూషణం గుర్తున్నాడా? రుద్రకి మా నాన్న గురించి ఎలా తెలిసింది? తన పేరు ఎందుకు తీశాడు? ఆ దుర్మార్గుడు గురించి నీకెలా తెలుసు రుద్రా? అంటే నిన్న సూపర్ మార్కెట్కి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. మీ ఆఫీస్ డేస్ గురించి మాట్లాడుతూ మాటల్లో నాగభూషణం గురించి చెప్పారు. వాడు చాలా పెద్ద మోసగాడు. స్నేహం పేరుతో నన్ను మోసం చేయాలని చూశాడు. నా డబ్బు పోయినా నేను బాధపడేవాణ్ణి కాదు. నన్ను నమ్మిన ప్రజల సొమ్ము కాజేయబోయాడు. అందుకే జైలుకి పంపించాను. ఆ తర్వాత వాడు ఏమయ్యాడో, వాడి కుటుంబం ఏమైపోయిందో కూడా తెలియదు. అవమానంతో ఊరుదులు వెళ్ళిపోయాడు అనుకుంటా. అయినా వాడి గురించి తలుచుకుంటే మహాపాపం. చెక్ చెక్ చెక్. హే వీరు, రుద్ర నీకు చెక్ పెట్టేశాడు. శభాష్ రుద్ర, నువ్వు మొత్తానికి ఏ ఆటలోనైనా నిన్ను ఓడించేవాడు లేడని నిరూపించావు. హలో హలో హలో, వస్తున్నా.